పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజవునా ప్రభువా. ఈ దినము శనివారం నాడు అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా ఆగమన కాలంలో ప్రభు రాకడ ద్వారా మనం ఎదురు చూస్తున్న కార్యములన్నీ ఈ నెలలో, రాబోయే నెలలో మరియు రాబోయే సంవత్సరాలలో జరగాలని ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం నీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సమరయ స్త్రీ తన జీవితంలో ఏదైతే సంతృప్తి ఇవ్వదో దానికోసం వెతుకుతూ ఎంతోమంది దగ్గరికి వెళ్ళినా తన జీవితంలో ఓడిపోయిన జీవితం, విరక్తితో పుట్టిన జీవితం, విభచార జీవితం జీవిస్తుంటే దేవుడు ఆమె దగ్గరికి వచ్చి పలికిన మాట ఇది: నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికీ దప్పిక కొనడు. నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకి ఊరెడి నీటి బుగ్గలాగా ఉండును. యోహాను 4:14. Samaritan woman was in a great agony pain, but then she was trying to make it up by replacing it, going from one man to another man, looking for that comfort and joy. Finally Jesus had to come and told her, if only you knew who is standing before you and who can give you that water, you will never come back to this place, and from you the living water will flow. John 4:10 and 14. అందుకే ఈ కీర్తన 16:11లో జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు, నీ సన్నిధిలో నేను మహా ఆనందమును పొందుదును. ఈ క్రిస్మస్ సందర్భంగా దూత పలికిన మాట కూడా అదే, మీకు మహా ఆనందం కలిగించే శుభవార్త. కీర్తన 16:11 అలా చెప్తుంది. Psalm 16:11, Lord, in your presence I have the fullness of joy.
అందుకే మనం పాడబోతున్నాం, నీ ఉంటేనే మేము బ్రతుకుతాం, నీవు లేని బ్రతుకు బ్రతుకు కాదు, నీవు లేని రోజు రోజు కూడా కాదు అని పాడుదాం. దైవ సన్నిధిలో మునిగి దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంత రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకవునా. జీవజల ఊటయు ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే. జీవజల ఊటయు ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే. నా తోడుబోటువు ప్రభు నీవే, నాలోని సంతసం ప్రభు నీవే. నా తోడుగోటలు ప్రభు నీవే, నాలోని సంతసం ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 12లో నేనే వెలుగు అని ప్రభు చెప్తాడు. అలాగే మీరు యేసు తిరుహృదయం వైపు మీరు సూటిగా చూస్తుంటే అక్కడ ఒక జ్వాలలాగా, ప్రేమ జ్వాలలాగా ఎల్లప్పుడూ అది వెలుగుతూ ఉంటుంది, మండుతూ ఉంటుంది. అది మనను ప్రేమించే దేవుని యొక్క హృదయం. If you see in the heart of Jesus, there will be burning something like that. That's a burning love of God for each one of us. So, He is the light and He is also flaming light for each one of us. అందుకే దాన్ని తలంచి మనము స్తుతి గీతములు పాడాలి. తాళము, రాగము, మ్రోగడి కంచియు ప్రభు నీవే. 150వ కీర్తన 5వ వచనం. In order to praise God and worship God, we use our hands,
we lift up our hands and we use all the possible things to express our love. ఈరోజు కూడా మనము దేవుని స్తుతించి ఆరాధించి పాట ద్వారా దేవుని మహిమపరచుదాం. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంత రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకవునా. వెలుగందు జ్వాలయు ప్రభు నీవే, ధ్వనియు శబ్దము ప్రభు నీవే. వెలుగందు జ్వాలయు ప్రభు నీవే, ధ్వనియు శబ్దము ప్రభు నీవే. తాళము రాగము ప్రభు నీవే, మ్రోగడి కంచుయు ప్రభు నీవే. తాళము రాగము ప్రభు నీవే, మ్రోగడి కంచుయు ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. ఆ వెలుగును చూచి, వెలుగు జ్వాలను చూచి ప్రభు దీవించమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం ఏది సాధించగలిగినా అది మనది కాదు, దేవుడిచ్చే బలం. 1 కొరింథీ 15:10 అందుకే పౌలు అంటాడు, ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడం దేవుని కృప. టుడే వాట్ ఐ ఆమ్ ఈజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. సెయింట్ పాల్ acknowledged, though people appreciate a lot of great things that happened through him, he always said it's the grace of God. అందుకే కీర్తన 18:1-2 ప్రభు నా బలము, నీవే నాకు శైలము, కోట నీవే. ప్రభు నాకు దుర్గము, డాలు, అతడు శత్రువుల నుండి నన్ను కాపాడు. ద లార్డ్ ఈజ్ మై రాక్ అండ్ ఫోర్ట్రెస్, అండ్ ఇట్ ఈస్ హీ హూ విల్ సేవ్ మీ ఫ్రమ్ మై ఎనిమీస్. Psalm 18:1 and 2. He is our strength. పాడుదాం.
మనలో ఉన్న బలహీనతలన్నీ బలమోసగే దేవుని సన్నిధిలో మాయమైపోవునుగాక. ఆమేన్. నా క్రియలన్నీయు ప్రభు నీవే, నాదు బలమంతయు ప్రభు నీవే. నా క్రియలన్నీయు ప్రభు నీవే, నాదు బలమందయు ప్రభు నీవే. నా కోట బాటయు ప్రభు నీవే, నాడాను కేడము ప్రభు నీవే. నా కోట బాటయు ప్రభు నీవే, నాడాలు కేడము ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. ఆయన వైపు చూస్తూ బలమును పొంది సాక్షులుగా జీవించుటకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 21 రోజులు గడిచిపోయాయి. ఇక కొన్ని రోజులలో మనమందరం కలిసి నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. 2 రోజుల్లో మనం క్రిస్మస్ కోసం సిద్ధపడి అర్ధరాత్రి పూజలో పాల్గొనబోతున్నాం. మరునాడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మళ్ళా క్రిస్మస్ వేడుకలో ప్రజలు కిక్కిరిసి క్యాంపస్ మొత్తం ప్రజలు ఉంటారు. ఇన్ని సంవత్సరాలు అలా వచ్చి వెళ్ళే ప్రజలను ఎలా భద్రంగా దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడో అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ మాత్రమే కాదు, ఎక్కడెక్కడ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయో ఆ ప్రాంతమంతా దేవుని సంరక్షణలో దేవుడు ఉంచాలని ప్రభుని ప్రార్థిస్తాం. The Lord has been protecting us our center and all the places where the Christmas happens this year, that the Lord's protection may be there amidst all those places. మనము ఈ సంవత్సరం పొందుతున్న క్యాలెండర్ కూడా మనకు ఆశీర్వాదముగా అద్భుతముగా సంరక్షణగా మారునుగాక. ఆమేన్. అలాగే పొందబోతున్న ప్రామిస్ కార్డ్ ద్వారా ప్రతి ఇంటిలో దేవుడు అద్భుతాలు చేయునుగాక. ఆమేన్.
సంరక్షణ కోసం అందరు కలిసి ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును తెలుగు వడకాన్ని ముగించుకొని వెళ్ళిన ప్రజలందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. రోమియోలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తునందరి విమోచన ద్వారా వారు ఆయన పాపముచే వాళ్ళందరినీ దేవుడు నీతిమంతులుగా చేయబడిరి. యేసుక్రీస్తునందరి విమోచన ద్వారా ఆయన పాపములన్నిటి నుండి మనల్ని నీతిమంతులుగా చేయగలిగాడు. రోమియోలకు రాసిన లేఖ 3:24. Romans chapter 3 verse 24. Because of what Jesus brought the redemption, all of us received righteousness. నా తలంపులన్నీ నీవే ప్రభు, నా భాష మాట అన్నీ నీదే ప్రభా, నాది విమోచనం కూడా నీవే ప్రభా, నా పునరుత్థానము నీవే ప్రభా. లార్డ్, ఆల్ మై థాట్స్, ఆల్ మై డయాలాగ్, ఎవ్రీథింగ్ లెట్ ఇట్ బికమ్ యువర్స్. దేవునిలో సంగమం, ఆత్మలో సంగమం పాడుదాం, దేవుడినిలో లీనమై ప్రార్థిస్తాం. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంత రోజవునా, నీవు లేని బ్రతుకంద బ్రతుకవునా. నా తలంపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే, నా తలంపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే, నాదు విమోచన ప్రభు నీవే, నా పునరుత్థానము ప్రభు నీవే, నాదు విమోచన ప్రభు నీవే, నా పునరుత్థానము ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. ప్రభునకు తలంపులు మాటలన్నీ అర్పించి ఆయన తలంపులే రాబోయే సంవత్సరంలో చిత్తమే జరగాలని ప్రభుని ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన సంవత్సర ఆశీర్వాదం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకంలో పాల్గొన్న విన్నపాలు రాసిచ్చిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్రిస్మస్ పండుగ సందర్భంగా రాత్రియు పగలు ఇక్కడికి వస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యువతి యువకుల వడకానికి వస్తున్న పిల్లల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము ఈ సంవత్సరం పొందుతున్న క్యాలెండర్ ద్వారా అద్భుతాలు పొందాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన సంవత్సరం ఇక్కడికి వచ్చి ప్రామిస్ కార్డ్ తీసుకుంటున్న ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆగమన కాలంలో చివరి ఆదివారం రేపు వస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా కన్నీటితో విన్నపాలు అర్పిస్తూ ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 12 నెలలు మాతో నిలబడిన ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణ ప్రార్థిస్తున్న DMI 24/7 బృందము వాళ్ళ కుటుంబాల మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, ఈ దినమంతా ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న బిడ్డలందరూ సెమీ క్రిస్మస్ కొనియాడి క్రిస్మస్ శుభాకాంక్షలను ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకరికొకరికి చెప్పుకున్నారు. వాళ్ళు తోచిన రీతిలో బహుమానం పంచుకున్నారు. అటువంటి ఈ ఇన్ని డిపార్ట్మెంట్స్ కలిస్తేనే సెంటర్ నడుస్తుంది. అలా పాల్గొన్న బిడ్డలను, పాల్గొనలేని వాళ్ళ బిడ్డలను, వాళ్ళ కుటుంబాలను దేవుడు దీవించాలని ప్రభు దగ్గర ప్రార్థించుకోండి. అలాగే ఇంకొకటి, మరి క్రిస్మస్ రోజు రాత్రి 10 నుంచి 1 గంటల వరకు, మళ్ళీ ఒకసారి 25వ తారీఖున 10 నుంచి 1 గంటల వరకు ప్రత్యేక క్రిస్మస్ వేడుకలు, పూజలు, ఆరాధన అవన్నీ జరుగుతున్నాయి. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేసి పరిశుద్ధ స్థలంలో పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. అదే టైంలో న్యూ ఇయర్ కూడా క్రొత్త సంవత్సరం 31 సాయంత్రం 10 నుంచి 1 గంటల వరకు, 1వ తారీఖు 10 నుంచి 1 గంటల వరకు ఈ స్థలంలో మరి న్యూ ఇయర్ కార్యక్రమాలు, మరి న్యూ ఇయర్కి చెందినటువంటి వాగ్దాన కార్డు కూడా పంచబడుతున్నాయి. మీరందరూ వచ్చి ఈ యొక్క గొప్ప సాంగ్యములలో పాల్గొనాలని మీ అందరినీ మనవి చేస్తున్నాను. అలాగే క్యాలెండర్స్ మరి అందుబాటులో ఉంటాయి. మీరు పైన కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేస్తే మీరు బల్క్ ఆర్డర్ చేసుకుంటూ మీ ఊర్లలో, మీ ఆచరణలో మీరు పంచే అవకాశం ఉన్నాయి. కొనుక్కోండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. ఈ సంవత్సరం మనము యాత్ర చేస్తున్నాము కావున యాత్రలో మనకు నమ్మకాన్ని వెలిగించే క్యాలెండర్ లాగా రిలీజ్ చేస్తున్నాం. వీఆర్ మేకింగ్ ఎ పిల్గ్రిమేజ్ ఎవ్రీ డే. వీఆర్ మేకింగ్ ఎ జర్నీ. ఇన్ దిస్ జర్నీ హౌ టు రిసీవ్ వాట్ ఎవర్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ హోప్, దట్స్ ఎ మీనింగ్ ఆఫ్ దిస్ క్యాలెండర్. 12 నెలలు నిరీక్షణకు దేవుడు ఎట్లా సహాయం చేస్తాడని ఒక అంశం మీద ఈ సంవత్సర క్యాలెండర్ కోసం ప్రార్థించండి. ప్రామిస్ కార్డు కోసం ప్రార్థించండి. దీని వెనుక పనిచేసిన అనేక మంది బిడ్డలను దేవుడు దీవించునుగాక. చివరి గుర్తు చెప్పి ముగించబోతున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం, అబ్రహాము ఆ ప్రదేశమునకు దేవుడు సమకూర్చునను అర్థము వచ్చు పేరు పెట్టెను. ఎబినేజ్ ప్రభు కనుక పేరు పెట్టెను. అందువలన ఈనాడు కూడా కొండ మీద దేవుడు సమకూర్చును అని వాడుకలో ఉన్నది. That day when Abraham was asked by his son, where is the lamb? He said, Genesis 22:14, the Lord will provide, he is Jehovah Jireh. Same way Exodus 15:26, నిర్గమకాండం 15:26లో అక్కడ మోషే ద్వారా ప్రభు పలుకుతున్నాడు,
మిమ్మల్ని ఐగుప్తు దేశమునకు చెందినటువంటి ఏ అరిష్టము వ్యాధి సోకదు అంటున్నాడు. కారణం మీ దేవుని పేరు యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు. నో సిక్నెస్ విల్ టచ్ యూ బికాస్ యువర్ గాడ్ నేమ్ ఈస్ యెహోవా రాఫా, ద వన్ హూ హీలత్ థీ. పాడుదాం. ఈ 2 మాటల ద్వారా దేవుడు మీకు ఏ కొరతలు ఉన్నా సమకూర్చునుగాక, ఆమేన్. ఏ వ్యాధి ఉన్నా నయం చేయునుగాక. ఆమేన్. పాడుదాం. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. నీవు లేని రోజంత రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకవునా. యెహోవా ఈరే ప్రభు నీవే, సమకూర్చె సంపన్నుడు ప్రభు నీవే. యెహోవా ఈరే ప్రభు నీవే, సమకూర్చె సంపన్నుడు ప్రభు నీవే. యెహోవా రాఫా ప్రభు నీవే, స్వస్థపరచి దీవించే ప్రభు నీవే. యెహోవా రాఫా ప్రభు నీవే, స్వస్థపరచి దీవించే ప్రభు நீவே. நீர் இல்லாத நாளெல்லாம் நாளாகுமா, நீர் இல்லாத வாழ்வெல்லாம் வாழ்வாகுமா. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా ప్రభువా. తమిళనాడులో ఒక చక్కటి ఆయన ప్రసంగిస్తేనే ఏడ్చుకుంటూ ప్రసంగం చెప్పే ఒక వ్యక్తి జిఎస్ దినకరన్ గారు, ప్రేమతో నింపబడిన వ్యక్తి రాసిన పాట ఇది. ఆయనను తన కుటుంబాన్ని దేవుడు పరలోకం నుండి ఆయన చేస్తున్న ప్రార్థన ద్వారా మనల్ని దీవించమని ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. యువతి యువకులందరినీ దయచేసి ప్రోత్సహించి 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు పంపండి. ఆల్ ద యంగ్స్టర్స్ ప్లీజ్ సెండ్ దమ్ ఫర్ అ బ్యూటిఫుల్ రెట్రీట్ షైన్ లైక్ స్టార్స్, నక్షత్రంలాగా ప్రకాశించుటకై 26th ఈవినింగ్ టు 29th ఆఫ్టర్నూన్
please tell them girls will be one side and men will be another side. Accordingly they should prepare and come. వచ్చేటప్పుడు ఆధార్ కార్డ్ జెరాక్స్తో మీరు వస్తేనే అడ్మిట్ చేసుకుంటారు. తల వంచి ప్రభు యొక్క ప్రత్యేక ఆశ్రమంలో కొరకే ప్రార్థిస్తాం. ఆగమన కాలములో రాకడ కొరకై ప్రార్థిస్తున్న మిమ్ములను, మీరు ఎదురు చూస్తున్న కార్యములన్నిటినీ మనం చేసిన ప్రతిరోజు కరుణ ప్రార్థన ద్వారా పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మీ మీద ప్రసాదించి మిమ్మల్ని సాక్షులుగా లేపి దీవించునుగాక. Amen. As we are waiting on the promises of God during this Advent, may the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you. May He fulfill all that you are expecting in Jesus' name. We pray. Amen. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా.